నమస్తే. తెలుగు రాజకీయాలలో ఒక సందిగ్ధం, ఒక సందేహాత్మకమైన పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. రాజకీయ పండితులు లేదా విమర్శకులు, జర్నలిస్టులు అధికార పార్టీనో లేదా అంతకు పూర్వం అధికారంలో ఉన్న పార్టీనో ఏదైనా ఒక విషయంలో ఒక విమర్శ చేసినప్పుడు వారిపైన కేసులు నమోదు చేయడము, లేదు ఏదో ఒకానొక సమాచారం దానికి సంబంధించిన వివరాలు వెల్లడించిన సందర్భంలో వారిపైన ట్రోల్ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిజంగానే పొలిటికల్గా వ్యాఖ్యానించే వాళ్ళు ఇంకా ఎవరిని ఏమనకూడదా? ఏమన్నంటే ఇట్లాంటి వాతావరణం ముందు ముందు ఉండబోతున్నదా? అసలు ఇది మంచిదేనా? ఈ విషయాలకు సంబంధించి మాట్లాడదాం. మన దగ్గర తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మారుతి సాగర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఇవాళ మనం నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర విషయం చూసినాం. అంతకు పూర్వం మరొక తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టు విషయం చూసినాం. తమను ప్రశ్నించిన వారిపైన ఆటోమేటిక్గా కేసులు నమోదవుతున్నాయి. వారు చేయవచ్చు లేదా వారి అభిమానులు ఎవరో చేయవచ్చు. ఇది ఒకటి. రెండవది, ఇంతకు పూర్వం మీడియాలో ఏదైనా కథనం రాసినప్పుడు విశ్వసనీయ సమాచారం అనేవాళ్ళం. దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ విమర్శను ఆధారంగా చేసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కారణం ఏమైందంటారు? ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ముందుగా నిజంగా ఈ సబ్జెక్ట్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా ఈరోజు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక సద్విమర్శ చేసినా కూడా స్వీకరించే పరిస్థితుల్లో ఈరోజు పాలకులు కానీ రాజకీయ నాయకులు కానీ లేరని చెప్పాలి. మీడియాను వాళ్ళు చేసే విమర్శను ఎదుర్కోలేని ఒక దుస్థితిలో ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారా అనేటటువంటి ఒక కొత్త ప్రశ్న అయితే తలెత్తుతుంది. కారణం ఏంటంటే ఒక ప్రశ్నను ఎదుర్కోలేక, అంటే ఒక చేసినటువంటి విమర్శను ఎదుర్కోలేక ఎప్పుడైతే పోలీస్ కేసులు పెడుతున్నారో అప్పుడే వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరుగుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో కూడా మనం చూసినాం. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ లాంటి ప్రాంతంలో 2 చోట్ల పోలీస్ స్టేషన్లో జనసేన కార్యకర్తలు కేసు నమోదు చేశారు. అంటే ఆయన చేసిన వ్యాఖ్యలపైన ఒక రిజెండర్ ఇవ్వచ్చు, వాళ్ళు మళ్ళీ తిరిగి ఒక ప్రెస్ మీట్ పెట్టవచ్చు, ఇట్లాంటివి ఎన్నో చేయొచ్చు. కానీ అది కాకుండా పోలీస్ కేసులే, అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారా ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయ నాయకులు? అంటే తమ అధికారంలో ఉంటే చాలు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అదే రకమైనటువంటి ధోరణి అవలంబిస్తూ ఉంది. ఎవరన్నా ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు కేంద్ర ప్రభుత్వానికి దేశద్రోహం కింద వాళ్ళను ముద్రించే ప్రయత్నం జరుగుతుంది. ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులపైన ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు వాళ్ళు వచ్చి బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. అంటే ఎంత స్వేచ్ఛ! పక్క రాష్ట్రం నుంచి వచ్చి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఏదైనా ఉంటే వాళ్ళు ఇక్కడ మాట్లాడాలి, తెలంగాణ వాళ్ళ పోలీసులతో మాట్లాడాలి. ఏ పక్క రాష్ట్రం ఉన్నా అది చట్టం ఆ రకంగానే ఉంటుంది. వచ్చి ఇక్కడ మాట్లాడి ఏం నమోదైంది ఏంటి అని మళ్ళీ వీళ్ళని తీసుకొని వెళ్ళి కానీ వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళడానికి ఉండదు జనరల్గా. కానీ వీళ్ళకి సమాచారం ఇవ్వకుండా, కనీసం తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా వచ్చారు ఇచ్చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాల వెనుక నాకేమనిపిస్తుందంటే ఒక భయానక వాతావరణాన్ని, ప్రశ్నించేటటువంటి జర్నలిస్టుల గొంతును నొక్కేటటువంటి ఒక ప్రయత్నాన్ని ఈరోజు పాలకులు చేస్తున్నారేమో అనేటటువంటి ఒక సందేహం అయితే ఇక్కడ ఇంకో మాట, జర్నలిస్టులు కూడా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారు, అట్లా వ్యాఖ్యానిస్తున్నారు అనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది. మెజారిటీ జర్నలిస్టులు ఆ రకంగా ఉండడానికి వీల్లేదు కదా. ఈరోజు అనేక మంది, కొంతమంది ఉన్నారు. ఈరోజు నేను అంటున్నాను, మీడియా అనేటటువంటిది వాస్తవానికి రాజకీయ పార్టీలకు వంతపాడేటటువంటి సంస్థలు అనేకం ఉన్నాయి. ఈరోజు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ విడిపోయింది. మీడియా అనేటటువంటిది పొలిటికల్ పార్టీస్ కండగా విడిపోయింది. కానీ స్వతంత్ర జర్నలిస్టులు, బుచ్చన్న గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అట్లాగే నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది స్వతంత్ర జర్నలిస్టులు తమ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునేటటువంటి అవకాశం ఉండేటటువంటి జర్నలిస్టుల విషయంలో ఈ రకమైనటువంటి ధోరణి ఎంత ప్రమాదకరం. నేను ఒకటే అంటాను, నాగేశ్వరరావు గారు ఏ రోజు కూడా 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసినారు. మనం చూసినటువంటి, నేను కూడా దగ్గర 3 దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాను ఆయన నువ్వు జర్నలిజంలో వచ్చిన తర్వాత. ఆయన 2007లో కానీ 2009లో కానీ ఏది మన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా ఏ పార్టీతో అతను పొత్తు పెట్టుకోలేదు, ఒక ఇండిపెండెంట్గానే చేసినాడు.
నాకు ఇంకో విషయం గుర్తుంది, 2009లో అనుకుంటా బహుశా మహాకూటమి వాళ్ళు ఆయనకు డబ్బులు కూడా ఆఫర్ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చాడు ఒక ఇంటర్వ్యూలో. అంటే ఏది అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే, మీరు ఇండిపెండెంట్గా పనిచేసి పోటీ చేసినా పర్వాలేదు, మీకు ఏమైనా డబ్బులు అవసరం ఉంటే చెప్పండి అంటే దాన్ని ఆయన వ్యతిరేకించినట్టు, వాళ్ళతో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకు గుర్తు. అంటే తనకు తానుగా ఏ పార్టీకి అంట కాకుండా, ఏ పార్టీతో ఏది తను కలిసి జర్నీ చేయకుండా ఒక ఇండిపెండెంట్ కానీ అట్లాగే స్వతంత్ర జర్నలిస్ట్గా నాగేశ్వరరావు గారి ప్రయాణం దాదాపు మనం చూస్తున్నాం. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్గా చేసినప్పుడు కానీ, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో కానీ ఆయన దాదాపుగా ఏ పార్టీతో కూడా, ఎందుకు ఇదే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటి బుచ్చన్న గారు, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అమిత్ షాతో జరిగినటువంటి మీటింగ్లో జరిగిన ఒక చర్చను ఆయన చాలా ముందే చెప్పినాడు. ఎవరైనా మీరు అన్నారు ఇంతకుముందు ఒక మంచి మాట, నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అన్నాడు. నాగేశ్వరరావు గారు మాట్లాడుతూనే ఇట్లాంటి ప్రమాదం పొంచుకొస్తుందని తెలిసే తను ఒక మాట అన్నాడు, నాకున్న కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ నుంచి నేను చెప్తున్న మాటలు ఏంటంటే ఫలాని జగన్ పైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అతన్ని జైల్లో వేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక చర్చ వచ్చినదట. ఆ చర్చ ఏదైతే ఉందో అది వాళ్ళ కోర్ కమిటీ మీటింగ్లో డిస్కషన్లో నాదెండ్ల మనోహర్ గారు అక్కడ ఉండేటటువంటి కోర్ కమిటీలో చెప్పినారట అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పినాడు. అంటే ఈ సోర్సు ఆయనకి ఎక్కడి నుంచన్నా రావచ్చు కాక, సోర్స్ను వెల్లడించినప్పుడు నేనేమంటా అంటే నిజంగా ఈ సోర్స్ తప్పై ఉంటే అమిత్ షా గారు ఖండించాలి. ఎస్, మా దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ రకంగా చెప్పిన మాట అవాస్తవం, లేదంటే పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఖండించవచ్చు. ఖండించడంలో తప్పు లేదు, నాగేశ్వరరావు గారికి సూచన చేయడంలో తప్పు లేదు. కానీ పోలీస్ కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నిన్న మీరు గమనిస్తే సోషల్ మీడియాలో ఒక సెక్షన్ వాళ్ళ అదే మీడియా 50 మంది పోలీసులు దిగిపోయారు, నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తున్నారు రకరకాలుగా. మీరు ఇంకొకటి అంటే నేను ఈ విషయంలో ఇవన్నీ కూడా కాకినాడలో పెట్టినటువంటి కేసులు కానీ అవన్నీ కానీ పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో తెలియకుండా జరుగుతున్నాయంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రధానంగా వ్యవహరించేటటువంటి ట్విట్టర్ ఖాతాలో, తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఖాతాలో ఈయనకు వైఎస్ఆర్సీపీ కండువా వేసినటువంటి ఫోటో ట్రోల్ అవుతుంది ఎక్స్వేడ్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఏదైతే పార్టీ తరఫున వెలువడినటువంటి ఒక ప్రెస్ నోట్లో ఈయన పైన చర్యలు తీసుకోవాలని మా పార్టీ భావిస్తుంది అనేటటువంటి అధికారిక ప్రెస్ నోట్ వస్తాం. అంటే ఏమి నిజం, అది ఫేకో నిజాలో గందరగోళం. ఇట్లాంటి సందర్భంలో నేను నాగేశ్వరరావు గారి విషయంలో ఒకటి గమనించింది ఏంటంటే 2 అంశాలు. ఆయన ఒక దాన్ని ఉపసంహరించుకున్నట్టు మళ్ళీ మీడియాలో ప్రకటించినాడు తను చేసినటువంటి వ్యాఖ్యలను. దాని వెనుక సరే అది అతను వ్యంగ్యంగా చెప్పినాడా లేకపోతే నిజంగానే ఫీల్ అయి చెప్పినాడా అనేటటువంటి దాన్ని నేను పక్కన పెడితే, తనకు లభించిన సోర్స్ను వెల్లడించలేక, ఏదైతే ఎవరైతే సోర్స్ తనకి ఇచ్చినటువంటి సమాచారం ఇచ్చినారో వాళ్ళ పేర్లను గోప్యతగా ఉంచడానికి నిజంగా ఒక జర్నలిస్ట్కి ఇది అవసరం. ఎందుకంటే ఈరోజు ఏ వ్యవస్థ ఆధారపడ్డా కూడా ఒక సోర్స్తోనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళకు సోర్స్ ఉంటుంది, ఎన్ఐఏ ఉంటుంది, వాళ్ళకు సోర్స్ ఉంటుంది, బయట పెట్టరు. చివరాఖరికి రక్షణ విభాగం ఉంటుంది బుచ్చనగర్, రక్షణ విభాగంలో కూడా అనేక మంది ఇన్ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళది ఎప్పుడు ప్రాణాల మీదకి వచ్చినా కూడా వాళ్ళు బయట పెట్టరు సోర్స్. అట్లాంటి సందర్భంలో నేనేమంటున్నా అంటే మీడియా మాత్రమే ఎందుకు సోర్స్ బయట పెట్టాలి? వాళ్ళు ముందు చెప్పడంతోనే చెప్తున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు. ఆ సమాచారం నీకు కరెక్ట్ అనిపిస్తేనేమో కరెక్ట్ అను, లేకపోతే ఖండించు. కానీ పోలీస్ కేసులు ఎంతవరకు కరెక్టు? కేసులు పెట్టినప్పుడే ఒక అధినాయకత్వం వారించాలి కదా, అక్కడ వారించకపోగా దాన్ని ఇంకా ఏది మన రెచ్చగొట్టే రకంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మళ్ళీ దాన్ని ఆజ్యం పోసినట్టే ఉన్నాయి. ఎందుకు ఆయన తయారైంది అంటే తను ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. పక్కన జరిగిన తమిళనాడు ఎన్నికలు కావచ్చు, విజయ్ గెలవడం కావచ్చు, బయట జరుగుతున్నట్టు ఆయన పైన విపరీతమైనటువంటి ట్రోల్ జరిగినటువంటి విషయం తెలుసు మనకు. ఏది విజయ్ని నేను కంపేర్ చేస్తాను. ఒత్తిడిలో ఉండేటప్పుడు సందర్భంలో ఇట్లాంటిది ఇంకొకటి రావడంతోన ఒక విశ్లేషకుడు, అదేవిధంగా ఒక జ్ఞాని అయినటువంటి నాగేశ్వరరావు గారి నుంచి ఈ మాటలు తను ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. కానీ దానికి నేను ఏమంటా అంటే ఇక్కడ ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గంలో పయనించి దానికి ఒక రిజెండర్. ఎందుకు నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన వెంటనే నేను యాక్సెప్ట్ చేస్తూ మనోహర్ గారు చెప్పారు కాబట్టి నేను నా ఇచ్చినటువంటి దాన్ని ఉపసంహరించుకుంటా అన్నాడు.
ఇందులో ఎవరు గొప్ప? నాగేశ్వరరావు గారు గొప్పనా? ఇప్పుడు వాళ్ళు అదే రకంగా కేసులు పెట్టినటువంటి జనసేన పార్టీ గొప్పనా? ఇక్కడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే తనకు తానుగా సరే నాకున్న సోర్సుకు నేను చెప్పాను, కానీ మీకు అది రుచించలేదు కాబట్టి, మీకు ఆ వ్యాఖ్యలు రుచించలేదు కాబట్టి నేను నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. సింపుల్. సో ఇట్లాంటి సందర్భంలో మీడియా పైన ఇట్లాంటి స్వతంత్ర జర్నలిస్టుల పైన, ఇండిపెండెంట్ జర్నలిస్టుల పైన ఏదైతే ఈ రకమైనటువంటి దాంతో భయపెట్టి రేపు పొద్దుగాల ఏం మాట్లాడాలన్నా కూడా ఎక్కడ కేసులు పెడతారో అనేటటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది మంచి ప్రయత్నం కాదు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధం. ఈ దేశంలోనే ఇది అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళ జేబు సంస్థలు కొన్ని ఉంటున్నాయి. ఈ జేబు సంస్థలతో నిజానికి ఒక జనసేనకు ఉండేటటువంటి ట్రోల్ చేసేటటువంటి ఒక సంస్థలతో నాగేశ్వర్ లాంటి జర్నలిస్ట్ పోటీ పడగలడండి? తిప్పికొట్టే క్రమంలో. సరే, ఇప్పుడు మాలాంటి జర్నలిస్ట్ సంఘాలు తప్పనిసరిగా ఇట్లాంటి వాళ్ళకి బాసటగా నిలబడతాయి. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టినప్పుడు చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఉండదు. అల్లనారాయణ గారి నేతృత్వంలో డెఫినెట్లీ నాగేశ్వరరావు గారు లాంటి పైన కానీ ఇంకెవరిపైన కానీ అక్రమ కేసులు పెడితే గతంలో పోరాటం చేసినాం, భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తాం. కానీ అసలు ఈ కేసులు పెట్టడానికి ప్రేరేపించి వీళ్ళకు ఉండేటటువంటి ఒక మంది మార్బలాన్ని ఉపయోగించి పూర్తి స్థాయిలో ఒక భయాన్ని సృష్టించి వాళ్ళపైన ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ చేస్తున్నారు, ఇంకో రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆయన పైన నిన్నటికి నిన్న ఇంకొకటి 10 టీవీ షేర్లలో గందరగోళం, దాంట్లో అరెస్ట్ చేయడానికే తెలంగాణ పోలీసులు వచ్చిందంటారు. అంటే ఎన్ని రకాలుగా వేయాలనో అన్ని రకాలుగా అవతల వ్యక్తి మీద గందరగోళం, వ్యక్తిత్వ హననం, బాడీ షేమింగ్ ఇవన్నీ పెట్టి ఇంకా ఆయన నెక్స్ట్ మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? మరి ఇన్ని రోజుకు 10-15 వీడియోలు చేస్తారు నాగేశ్వర్ గారు. అట్లాగే ఇప్పుడు మీలాంటి వారు అనేక మంది స్వతంత్ర జర్నలిస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకు అంటే ముక్తాడేస్తారండి, అంటే ఇక అడ్డుపడతారా ఇట్లాంటి కేసులు పెట్టి? కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ మోస్ట్ లీడర్, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని చెప్పిన వారే. మరి వాళ్ళిద్దరూ అట్లాంటి వాళ్ళు ఉన్న రాష్ట్రం నుంచి తరచుగా రెడ్ బుక్ అని, బ్లూ బుక్ అని ఇవన్నీ బుక్కులు వచ్చినాయి తెరమేకి. ఏంటి వీడి వెనక ఏమిటి అసలు? ఇది ఇప్పుడు పాలకుల మధ్యన ఉండేటటువంటి ఒక వైర్యాన్ని, అంటే నిజానికి ఎట్లా అంటే ఇద్దరు 2 పార్టీల మధ్య ఉండేటటువంటి ఒక వైరాన్ని దృష్టిలో పెట్టుకొని అవతలున్న క్యాడర్ను అస్థిరపరచడానికి వస్తున్నటువంటి ఈ బుక్లు. అంటే క్యాడర్లో ఫస్ట్ భయాన్ని నెలకొల్పాలి. బాబు మేము అధికారంలోకి వస్తే నీ పని పడతాం, నీ భర్తం. దాంతో క్యాడర్లో ఫస్ట్ ఆత్మ స్థైర్యం కోల్పోయేటట్టు చేస్తుంది. దానివల్ల వాళ్ళ లక్ష్యం నెరవేరినట్టే కదా ఒక రకంగా. సో ఇట్లాంటి పరిస్థితుల మధ్యన ఈ రెడ్ బుక్లు, ఈ అన్నీ వస్తున్నాయి, బ్లూ బుక్లు వస్తున్నాయి. కానీ ఇది పార్టీల మధ్యన ఉండేటటువంటి వైర్యం. కానీ మీడియాకంటూ రాజ్యాంగం ఒక స్వేచ్ఛ కల్పించింది. ఆర్టికల్ 19 1A ప్రకారం పత్రికకు స్వేచ్ఛ ఉంది. అట్లాంటి పత్రిక స్వేచ్ఛను కాలరాసే క్రమంలో ఇట్లాంటి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడాన్ని మాత్రం ఒక జర్నలిస్ట్ సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ఒక ఆవేదన కలుగుతుంది భూషణ గారు. వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు పత్రికా స్వేచ్ఛ విషయంలో భారతదేశం ఎక్కడుందండి? 157వ స్థానంలో ఉంది ప్రపంచంలో. ఎంత దౌర్భాగ్యం అనాలి. అంటే ఇక్కడ ఎవరన్నా ప్రశ్నిస్తే ఆయన దేశద్రోహిగా మారిపోతారు. ఎవరన్నా ప్రశ్నిస్తే ఉపా చట్టాలు పెట్టేస్తారు. ప్రశ్నకే దాన్ని దేశద్రోహం కింద తీసుకుంటున్నారు. గడగడలాడిపోతున్నారు ఈరోజు మీడియా. నాకు మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన ఒక తాజా సంఘటన మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నార్వే లాంటి దేశానికి వెళ్ళినటువంటి ప్రధాని, అక్కడ ఆమె హెల్లీ లింగ్ అనుకోండి, ఐ థింక్ జర్నలిస్ట్, మహిళా జర్నలిస్ట్, మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రధానమంత్రిని, మన దేశ ప్రధాని అడిగేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆయన అదేది వినకుండా కిందికి వెళ్ళిపోయారు. కానీ ముందే ఉండదు ఏముండదు చెప్పారు. ఎగ్జాక్ట్లీ. మనము ఇంకోటి, కానీ అక్కడ ఉన్న స్వేచ్ఛ గురించి నేను చెప్పబోతున్నాను. అక్కడ మన ప్రధానమంత్రి గారు చెప్పారా చెప్పలేదా అనేది పక్కన పెడితే మీడియా అడగడానికి ఎంత ధైర్యం అక్కడ ఈజీగా ఉంటుంది. అంటే కనీసం ప్రశ్నించే హక్కు, ఫ్రీడమ్ ఉంది. అంటే మీడియా స్వేచ్ఛ ఉన్నట్టుగా, అందుకే అది నెంబర్ 1 స్థానంలో ఉంది పత్రికా స్వేచ్ఛ విషయం. దేశం చిన్నది. నార్వే, స్వీడన్ ఇట్లాంటి దేశాలు తీసుకుంటే టాప్ 5లో ఉంటున్నాయి. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రజల గురించి ఆలోచించేటటువంటి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజ్యాంగం కల్పించిన హక్కులతోన పైడ వెళుతున్న ఇట్లాంటి దేశంలో కనీసము ప్రశ్నించే హక్కు లేకుండా పోయింది.
ఎవరైనా పాలకులు ఇది చేస్తే పోయి కనీసం మైక్ పెట్టి అయ్యా ఇది తప్పు కదా అనేటటువంటి విషయం లేకుండా పోయింది. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఆ తర్వాత జరిగినటువంటి సరే ప్రెస్ మీట్లో మళ్ళీ అక్కడ ఉన్న విదేశాంగ కార్యదర్శి అతను జార్జ్ అనేటటువంటి వ్యక్తి పెట్టిన దాంట్లో కూడా ఈ మహిళా జర్నలిస్ట్ పాల్గొని క్వశ్చన్ అడిగిన ఆన్సర్ రాలేదనేటటువంటిది కూడా ఇవన్నీ జరుగుతా సేమ్ క్వశ్చన్. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రశ్నకు జవాబు చెప్పే పరిస్థితుల్లో ఈరోజు పాలకులు ఎందుకు లేరు? గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదే. గతంలో ప్రధానమంత్రులు మాట్లాడే వాళ్ళు మీడియాతో, మీడియా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, మీట్ ద ప్రెస్లలో కూడా పాల్గొనే వాళ్ళు, ప్రత్యేకంగా మీట్ ద ప్రెస్లు ఉండేవి. ఎవరైనా ఒక కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఆ ప్రభుత్వంతో మీట్ ద ప్రెస్ పెట్టి మీ యొక్క ప్రణాళిక ఏంటి, మీ కథ ఏంటని అడిగే వాళ్ళు ఆ క్వశ్చన్లను చాలా చక్కగా స్వీకరించేవాళ్ళు, దానికి అనుగుణంగా జవాబు చెప్పేవాళ్ళు. ఈరోజు మీట్ ద ప్రెస్లను స్వీకరించే పరిస్థితులు లేరు. ప్రెస్ మీట్లు చెప్పి వాళ్ళంతటా వాళ్ళని వాళ్ళకు సపరేట్ మీడియా ఉంటుంది కూర్చున్న గారు, వాళ్ళు అది రిలీజ్ చేయడం, లేదంటే లైవ్లో లింక్ పెట్టడం, మీ ఇష్టం ఉంటే వాడుకోండి లేకపోతే లేదనే పరిస్థితికి వచ్చింది. ఇది భవిష్యత్తులో ఇంకా ఆందోళన కలిగించేటటువంటి విషయము. మీడియా స్వేచ్ఛ విషయంలో మీడియాను అణగదొక్కేటటువంటి ఒక కుట్రలో భాగంగా ఈరోజు పాలకులు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్య ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడే బుద్ధిజీవులుగా మేధావులుగా అందరూ ఏకమై ఖండించకపోతే, ప్రధానంగా ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు అన్నదమ్ములుగా విడిపోయినాం, బాగానే ఉంది. ఇక్కడ ఉన్న తెలంగాణ జర్నలిస్ట్ మా నాగేశ్వర గారు ఖచ్చితంగా ఆయన మీద ఈ రకమైనటువంటి కేసులు పెట్టడాన్ని డెఫినెట్లీ ఒక తెలంగాణ జర్నలిస్ట్ సంఘంగా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మీడియాలోకి వచ్చి 30 ఏళ్ళు అయింది కదా మీరు? 30 ఏళ్ళు మీరు వచ్చిన కొత్తలో ఎట్లా ఉండే మీడియా, ప్రజలు, రాజకీయ పార్టీలో ఎట్లా ఉండే? చాలా మీడియా పట్ల గౌరవం ఉండేది, అభిమానం ఉండేది. రెండోది ఏంటంటే ఎక్కడైనా నిజానికి మేము అప్పుడు కూడా మీరు అన్నట్టు ఏదైనా మనకున్న సోర్స్ ద్వారా చెప్తే విశ్వసనీయ సమాచారం మేరకు లేదా బాధితుల కథనం అని కూడా రాసేవాళ్ళం. ఇప్పుడు ఏదైనా క్రైమ్ న్యూస్ విషయానికి అట్లా రాసినప్పుడు ఇక బాధితులు వచ్చి మీకు నిజంగా చెప్పారా ఇట్లాంటివి ఉండవు. ఇంక అక్కడ క్వశ్చన్లు బాధితుల కథనం లేదంటే పోలీసుల కథనం. పోలీసులు నిజంగా చెప్పారా మీకు కథనం అంటే మన దగ్గర రికార్డు ఉండేది కాదు. కానీ ఒక ప్రింట్ మీడియా జర్నలిస్ట్గా నిజంగా రికార్డు ఎక్కడ ఉంటుండే భూషణ్ గారు ఆ టైంలో? పోలీసుల కథనం అంటే వాళ్ళు చెప్పినారు, మనం విన్నాం, రాసినాం, దాన్ని తీసుకునే వాళ్ళు, స్వీకరించేవాళ్ళు. ఆ రోజు బాధితుల కథనం అంటే ఇంకా హ్యాపీగా పలువురు అన్నారు, చెప్పారు, విమర్శించారంటే విమర్శించినట్టే ఇట్లా ఉండేది. కానీ ఈరోజు సోర్స్ అడుగుతున్నారు. సోర్స్ ఏంటి? మామూలు ట్రోల్ గా సోర్స్ అనే దాని మీద ఈరోజు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్ జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ప్రధానంగా మనం ఇప్పుడు అంటున్నాం కదా, మరి ఇదే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఒకప్పుడు ఎన్నికల టైంలో ఎదుర్కొన్నప్పుడు ఈవీఎం మిషన్లు ఆహా ఓహో అన్నారు. ఎందుకంటే ఆయన హైటెక్ ముఖ్యమంత్రి అప్పుడు. కాబట్టి ఈవీఎం మిషన్లు అద్భుతంగా ఉన్నాయి, ఇదే విధానం పెట్టాలని కోరినటువంటి వాళ్ళు. కానీ తన వరకు వచ్చేసరికి తను ఓడిపోయిన సందర్భంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి మరునాడు వెంటనే లేదు బ్యాలెట్ విధానమే బాగుండే అన్నారు. అంటే తనంటే మాత్రం దాంట్లో విశ్వసనీయతకి ఏది ఎక్కడుంది, సోర్స్ ఎక్కడుంది? ట్యాంపరింగ్ జరిగాయడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అదే టైంలో ఉన్నటువంటి వ్యక్తి ట్యాంపరింగ్ జరిగాయడానికి ఆయన దగ్గర సోర్స్ ఎక్కడిది? ఒకవేళ సోర్స్ ఉంటే దాన్ని ప్రజెంట్ చేసి ఈవీఎంలు తప్పని నిరూపించాలి కదా. అంటే ఇక్కడ పాలకులకు వచ్చేసరికి వాళ్ళు మాట్లాడిన మాటలకు వచ్చేసరికి ఒక రకమైనటువంటి అది, అదే జర్నలిస్టులు మాట్లాడేసరికి మీకు సోర్స్ ఎక్కడిది అని అడిగితే ఎస్, నైతికత మాకంటూ జర్నలిస్టులకు కూడా ఒక నైతికమైనటువంటి అది ఉంటుంది. ఆ విశ్వసనీయతను సోర్స్ను వెల్లడించడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు అనేటటువంటి ఉద్దేశంతోనే చివరాఖరికి క్షమాపణలు చెప్తున్నారు. కానీ గతంలో ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడు మీకు తెలుసు ఫ్రంట్ పేజీలలో ఏదైనా నిజంగా కూడా జరిగితే పాఠకులకు తర్వాత రాసినటువంటి వాళ్లకు స్పష్టంగా సవరణ ఏది మన క్షమాపణ చెప్పి ఎడిటర్ పేరుతోన వచ్చేది. అది మంచి పద్ధతి. ఒకవేళ నిజంగా కూడా అవతల ఏమన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చినా లేదంటే చెప్పినా ఇది మీది కరెక్ట్ కాదండి, మీ సోర్స్ వచ్చింది కరెక్ట్ కాదంటే దానికి క్షమాపణలు చెప్తూ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, లేవని కాదు. ఒక మంచి కాలం పెట్టి ఒక బాక్స్ పెట్టి వేసేవాళ్ళు. నేనేమంటున్నా అంటే నిజంగా మీకు సోర్స్ మీకు ఆయన చెప్పినటువంటిది కొంత అదిగా ఉంది, అడగండి, ఆ రకంగా పోవాలి. కానీ పోలీస్ కేసులు ఎట్లా పెడతారు వచ్చిన గారు? పోలీస్ కేసులు పెట్టడంలో వీళ్ళ ఆంతర్యం ఏంటి? ఇంత దాదాపుగా 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి. అక్కడ కూటమి ప్రభుత్వమే కదా, ఆలోచన చేయాలి కదా. ఒక జర్నలిస్ట్ పైన, ఒక స్వతంత్ర జర్నలిస్ట్ పైన కేసులు పెట్టేటప్పుడు 1-2 సార్లు భయపెట్టడం పక్క, దాంట్లో ఇంకా వేరే సందేహమే లేదు. ఆయన క్లియర్ కట్గా
ఇట్లాంటి వాళ్ళని భయపెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటటువంటిది నాకు అనిపిస్తుంది. అంతే సంపూర్ణంగా భయపెట్టాలి. యా కానీ ఒక మాట, మరి రాజకీయ నాయకులు ఇచ్చే హామీల విషయంలో హామీ విస్మరించినప్పుడు అది కూడా మాట తప్పడమే కదా, ఎగ్జాక్ట్లీ. అది కూడా ప్రజల మరి ఆ విషయంలో ఎందుకు అంటే నేను అనేది అదే, తాను చేస్తేనేమో ఇంక అనొద్దు అట్లా. నేను అనేది ఏంటంటే ఈరోజు ఆ రకమైనటువంటి ప్రయత్నం రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, అలివి కానీ హామీలను ఇచ్చేస్తున్నారు. అంటే మాట తప్పడమే అవుతుంది కదా. ఈరోజు కాళేశ్వరం విషయమే తీసుకుందాం. 1,00,000 కోట్లు నీటి పాలు అంటారు. నిజంగా 1,00,000 కోట్లు నీటి పాలైనవి? ఆ ప్రాజెక్టు కాస్త 96,000 కోట్లు. 96,000 కోట్లలో ఒకటే మేడిగడ్డ బ్యారేజ్, మిగతా అన్ని నడుస్తున్నాయి. ఎక్కడ పోయినా నీళ్లు అది చేస్తున్నాయి. కానీ 1,00,000 కోట్లని అలా అంటారు కదా వేగంగా. నిజానికి మరి అట్లాంటి వాళ్ళ పైన కేసులు ఎందుకు ఉండవు? అంటే వాళ్ళు మాట్లాడితేనేమో ఒక రకమైనటువంటి అది, దానికి సోర్స్ ఎక్కడిది? కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నాయి. నాకు నిన్ననే ఒక 2 రోజుల కింద, అంటే నేను మీడియా స్వేచ్ఛను అదే రకంగా వాక్ స్వాతంత్రాన్ని ఏది ప్రజల యొక్క స్వేచ్ఛను కూడా ఈ సందర్భంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఒక డ్రైవర్, బస్ డ్రైవరు అక్కడ కాంగ్రెస్ నాయకులు పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీల మీద మాట్లాడుతుంటే ఆయన ఆవేశం అంటే తట్టుకోలేక రైతుల ధాన్యాన్ని చూసినటువంటి వ్యక్తిగా తడిసిపోతే ఆ రైతుల ధాన్యం ఏమైపోతుందో అని ఒక ఆవేదనతోనూ ఒక మాట మాట్లాడాడు. ఏమని? అయ్యా ఇది కాదు, ముందు ఆ రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని కొనండి నాయన అన్నాడు. తప్పేముంది పుచ్చన్న గారు? అంటే ఒక మనిషికి ఇమ్మీడియట్గా అతను ఉద్యోగాన్ని తీసేసిండ్రండి. ఉద్యోగాన్ని టర్మినేట్ ఆర్డర్. అంటే మనిషి ప్రశ్నిస్తే, ఈరోజు జర్నలిస్టులే కాదు, సగటు మనిషి ప్రశ్నించినా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన కుటుంబం ఏమైపోవాలి? రోడ్డు మీద పడాలి. ఎందుకు ఆ ఒక్క మాటకే? అంటే దాన్ని స్వీకరించే స్థితిలో ఈరోజు నేను అదే ధాన్యాన్ని 500 రూపాయలు పెంచుకుంటామన్నటువంటి ఈ పాలకులను ఎన్నిసార్లు ఎంతమంది కేసులు పెట్టాలి? అసలు ఆ ధాన్యం తడిసిపోతుంటే ఆ రైతులు పడే ఆవేదన మీద ఎంతమంది రైతులు పోయి, అసలు అట్లాంటి రైతులు పోయి రోజు క్యూ కట్టాలి పోలీస్ స్టేషన్ కాడ. అవును, కొంటా అన్నారు కదా. టర్మినేట్ చేయడం ఏ ప్రాతిపదిక మీద చేస్తారు? మళ్ళీ దానిపైన పున్నం ప్రభాకర్ ఇచ్చే విశ్లేషణ ఏంటంటే ఆయన హైర్ బస్సు డ్రైవర్, ఆయన ఆ యజమాని తీసేసిండు, మేము మళ్ళీ పెట్టాలని కోరుతున్నామండి. ఎట్లా తీసేస్తాడండి యజమాని? యజమానికి ఏం కోపం? గవర్నమెంట్ నుంచి ఒత్తిడి లేకుండా గవర్నమెంట్ అంటే హైర్ చేసుకుంటా కదా బస్సులు, ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 9 hours. అంటే ఆయన ఆ మాట మాట్లాడిన రోజే అది ఆర్డర్. అంటే 6 గ్యారెంటీలు అమలు కాలేదు కానీ కోపం వస్తుంది. అంటే ఒక్కో దగ్గర 9 రోజులైనానేమో బండి భగీరథ లాంటి వాళ్ళు అరెస్ట్ గారు, 9 గంటలలో ఇట్లాంటి డ్రైవర్లు అదైతే అవుట్. నిజానికి బండి భగీరథ లాంటి వాటి వాళ్ళ పైన కేసు పెట్టినప్పుడు మీడియా అనేటటువంటిది ఆ రోజు న్యూ మీడియా చేసినటువంటి దాంతోనే అట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకున్న పరిస్థితి. మీడియా రోజు చాలా కీలకం మనకు. ఆ తర్వాత అన్ని మీడియా, నేషనల్ మీడియా తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న తెలుగు మీడియా కొంత దాన్ని తీసుకోగలిగింది. కానీ పాలకులకు ఒక రకంగా, ఇంకొకరికి ఒక రకంగా మీడియా కూడా వ్యవహరించదు. కానీ జర్నలిస్టులుగా వాళ్ళు చేసేటటువంటి దాన్ని ఈ రకమైనటువంటి కేసులు పెట్టి అడ్డుకోవడం అనేటటువంటిది మాత్రం ఎంత మాత్రం సమంజసం. కానీ ఇంకొక మాట అనుకుందాం, ఏ మాట కా మాట అనుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఉద్యోగం తీసేసింది, కానీ కాంగ్రెస్ పార్టీ విషయంలో బీజేపీ వాళ్ళు ఇప్పటికీ చాలా రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. మీరు గమనించడం లేదు? నిజంగానే అదే రాజకీయ నాయకులు ఎదుటి వారిని బలహీనపరచాలంటే ఇది కాకుండా ఇంకో మార్గం లేదా? ట్రోల్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదా? భయపెట్టడం తప్ప ఇంకో మార్గం లేదా? అంటే ప్రస్తుతం ఉన్న మీడియా, సోషల్ మీడియా ఏ రకమైనటువంటి పాత్ర, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఈరోజు ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయో మనకు తెలుసు. దీనికి ఉదాహరణకు ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే జంజీ మన కొత్తగా యువతలో వచ్చే కాక్రోచ్ జనతా పార్టీ ఎంత అంటే 2 ప్రధాన పార్టీల యొక్క వ్యూవర్స్ని దాటి ముందుకెళ్ళింది. అంటే ఈరోజు ప్రజల్లో ఏ రకమైనటువంటి చైతన్యం వచ్చిందంటే, కాక్రోచ్ జనతా పార్టీ లాంటి దాన్ని కూడా పెడితే, ఎవరైనా ఒక మాట అంటే యువతలో ఉండేటటువంటి బలాన్ని చూపించడానికి అదొక కేంద్ర బిందువుగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సందర్భంలో ఏ వేదిక ద్వారా పార్టీ పోడు పోసుకుందంటే సోషల్ మీడియా. సేమ్ దానికే ఈరోజు అన్ని పార్టీలు కూడా ఏం పెడుతున్నాయంటే, ఎందుకు ఇదే విషయంలో కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, మనం గుర్తు చేసుకోవాలి. మేము 33 మెడికల్ కాలేజీలు కట్టే బదులు 33 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టింటే మా ప్రభుత్వం వచ్చేది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రజల్లో ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఈ మీడియా అనేటటువంటిది అంతో ఇంతో పాత్ర పోషిస్తుంది. కానీ ఇదే మీడియాలో నిజాలు మాట్లాడినప్పుడు, జర్నలిస్టులుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచినప్పుడు కేసులు పెట్టడం మరి ఏంటిది?
అంతిమంగా అదే కదా. కాబట్టి ఈరోజు ఏమవుతుందంటే ఎవరికి వారికి ఆ సెక్షన్ ఆఫ్ ది మీడియా ఒకటి తయారు చేసుకుంటున్నారు బుచ్చన్న గారు. ఎవరికి వాళ్ళకి అనుకూల మీడియా ఉంటుంది, వాళ్ళు ఆహా ఓహోలే వినడానికి ఇష్టపడుతున్నారు తప్ప అదేంది ఇదేంది అనే ప్రశ్నలు కేసీఆర్ విషయంలో కూడా చర్చ జరిగింది కదా. ఎగ్జాక్ట్లీ ఇది కేసీఆర్కే నేను వింటున్నా. పాలకులుగా ఎవరు అతిథులు గారు మీడియా విషయంలో, ఎందుకు ప్రశ్నించే విషయంలో కూడా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఏది మన జనహితలో జరిగినప్పుడు ఎవరైనా క్వశ్చన్ వేయడానికి వెళ్తే ఆయన కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ టైంలో అనేక రకమైన ఒక రాహుల్ అనేటటువంటి పేరు మనం వినేవాళ్ళం జనరల్గా. ఇక రాహుల్ పేరు తప్ప ఇంకొకరు ఎవరో నువ్వే మీడియా అన్న సందర్భం ఉంది, లేదని అంటలేను నేను. అంటే దీనికి ఎవరు అతిథులు కారు, కానీ ఏ స్థాయి కేసులు పెట్టే స్థాయి వరకు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ సందర్భంలో చాలా తక్కువ, ఈ రోజున్న పరిస్థితుల్లో ఎక్కువగా. అంటే పరిస్థితుల దాన్ని బట్టి మనం తీవ్రత ఎంత అనేటటువంటి దాన్ని మనం ఒకసారి చూసుకోవాలి. ఈరోజు జరుగుతున్నటువంటి దాన్ని చూస్తూ ఉంటే ఇట్లాంటివి అనేటటువంటిది భవిష్యత్తుకి అయితే ప్రమాదకరం. ఖచ్చితంగా వీటిపైన సీనియర్ పొలిటీషియన్స్ ఈరోజు పాలకులు ఎవరైతే ఉన్నారో పునఃసమీక్షించుకోవాలి. ఇట్లాంటి వాళ్ళపైన పోలీసుల నుంచి కేసు పెడితే ప్రజల నుంచి తప్పనిసరిగా వాళ్ళకు వ్యతిరేకత అనేది ఎదురవుతుంది. కానీ పోలీసులు రాకముందే వచ్చిన ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఇది కూడా ఒక రకమైనటువంటి అది. మీరు అసలు ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో మీరు చూస్తే బీజేపీతో అంటకాగుతున్నాడు, మొత్తంగా పోతున్నాడు జగన్ అని చెప్పడంలో జగన్ కూడా అసలు దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నన్ను ఎందుకు బీజేపీ ముద్ర వేస్తున్నాడు, కానీ ఇక్కడ జగన్ చేయట్లేదు, ఆయన వదిలేసిండు. ఆయన వదిలేసిండు. సరే, ఆయన ఎందుకంటే స్వేచ్ఛ వదిలేసినాడు అనుకుందాం కాసేపు. కానీ యువతల జనసేన మాత్రము ఎందుకు అంటే ఆడ నిప్పు లేనిదే పొగరాదు జరిగింది. ఎందుకో ఇదే బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వాస్తవం కదా. ఇదే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిన్ను నేను ఏపీయకపోతే చూడు ఖబర్దారని చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవం కదా. అంటే మీరు మాట్లాడితేనేమో ఒప్పు, జర్నలిస్టులుగా దాన్ని అనలైజ్ చేసి ఉన్నదాన్ని వచ్చినటువంటి ఏదో ఒక సోర్స్తో చెప్తే మాత్రం తప్పు. సో ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి ఒక ధోరణితోన వ్యవహరిస్తే ప్రజల నుంచి కానీ వ్యవస్థ నుంచి కానీ తగిన మూల్యం అయితే తప్పకుండా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏంటి కదా. ఈజీగా లేదండి ఈరోజు, ఒకప్పటి లెక్క కాదు. చాలా చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఉన్నారు ఈరోజు. యువత దాదాపుగా 60% ఈ దేశంలో ఉండేటటువంటి యువత చాలా చైతన్యవంతంగా ఈరోజు ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ లోపల ఒక దేశం కోసం ధర్మం కోసం ఒక దిక్కు ఎట్లాగో డెవలప్ అవుతా ఉంది. అట్లాగే కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇంకో రకంగా చూస్తాం. అంటే రెండు రకాలైనటువంటి ఉన్నాయనేటటువంటి అంటే నేను అదే అంటున్నా, దేశం కోసం ధర్మం కోసం ఉన్నారు, కాక్రోచ్ జనతా కోసం కూడా ఉన్నారు. దీన్ని బాగా గమనించాలి పాలకులు. అంటే భావ వ్యక్తీకరణకు సమస్య వచ్చినప్పుడు ఏదో రూపంలో నిరసన ఉంటుందని మాత్రం చూపిస్తున్నది తప్పనిసరిగా 100%. దానికి అనేక ఎగ్జాంపుల్ ఇవి కదా. ఒక సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడితే సైతం దానిపైన ఈ రకమైనటువంటి అది వచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవాలి అసంతృప్తి ఎంత ఉంది అనేది. అసంతృప్తి ప్రజల్లో ఎంత ఉంది ఈ పాలకుల మీద, దాన్ని చూసుకొని సర్దిద్దుకుని ప్రయత్నం చేయాలి. దేశం కోసం నిజంగా కష్టపడేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని అణచివేయాలనేటటువంటి ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణితో పోయినటువంటి వాళ్ళే అణచివేయబడతారు తప్ప భవిష్యత్తులో వీళ్ళు ఈ రకంగా చేసినటువంటి వాళ్ళపైన మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. పలు రాష్ట్రాలలో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళు అణచివేయబడ్డారు చివరాఖరికి. కానీ ఈ ప్రయత్నం నాగేశ్వరరావు గారి ప్రయత్నం కూడా ఆయన కూడా గట్టిగా చెప్పినారు మళ్ళీ సందర్భంలో, నేను యుద్ధం మొదలుపెట్టింది వాళ్ళు, ముగించేది నేను అన్నాడు నాగేశ్వర. తప్పనిసరిగా ఈ యుద్ధం ఎక్కడ ముగుస్తుందో మనం చూద్దాం. బట్ నేను అంతకంటే ముందైతే ఒకటి అంటూ ఉన్నాను, కేసులు పెట్టి భయపెట్టేటటువంటి పాలకులకు ఒక యూనియన్గా నేను జనరల్గా పోలీస్ కేసులు పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛను పత్రిక స్వేచ్ఛను హరించే దిశగా మీ ప్రయత్నాన్ని మానుకోండి. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే మాలాంటి జర్నలిస్ట్ సంఘాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఆందోళన బాట పట్టి, ఎందుకంటే ఆందోళనతో అనేక రకాలుగా మనం ఈరోజు సాధించుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజకీయ పార్టీలు భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ. 4th పిల్లర్ మీడియా, 4th ఎస్టేట్ ఎంత తన పనితీరుని మెరుగుపరుచుకొని ఎంతగా ప్రజాపక్షం వహిస్తే ప్రజాస్వామ్యానికి అంత మంచిది. ఆ స్పేస్ ఇవ్వాల్సింది రాజకీయ పార్టీలు.
వారిపై వచ్చిన ఆరోపణలకు వివరణ కోరవచ్చు. వారిపై సద్విమర్శ వస్తే స్వీకరించవలసిందే, విమర్శ వస్తే కనుక వివరణ అడగవచ్చు. అంతిమంగా ప్రశ్నించే ఓ స్పేసు అది ఉండాల్సిందే. లేకపోతే కనుక అది ఏదో రూపంలో ఒక నిరసనగా బయటకు వచ్చే సూచన ఉంటుంది. కాబట్టి మనకు ఈ 76 ఏళ్ల కాలంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మీడియా, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అవి కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న ఈ ధోరణి సరైంది కాదు అనే భావన మెజారిటీ ప్రజల్లో ఉన్నది. ఈ విషయాన్ని పార్టీలు, నాయకులు అర్థం చేసుకుంటారని భావిద్దాం. థ్యాంక్ యూ.